హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్వరూపారవి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను 6 to 12 months బేబీకి ఇంట్లోనే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీంట్లో మనం ముందుగా వచ్చేసి ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి నేను ఒక చిన్న బౌల్, ఒక చిన్న గిన్నెలో ముందుగా నేను మినపప్పు తీసుకున్నాను. అదే బౌల్తో పెసరపప్పు కూడా తీసుకున్నాను. ఇక్కడ మెజర్మెంట్ అనేది అన్నీ ఒకే బౌల్తో తీసుకోవాలి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనేది తీసుకోవద్దు. ఇలా ఒకే విధంగా తీసుకున్నట్లయితే మనకి ఉగ్గు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చి మైసూర్పప్పు తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను వేరుశనగలను తీసుకున్నాను. దీని తర్వాత అదే బౌల్తో నేను తిరిగి రాగులను కూడా తీసుకున్నాను. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ కందిపప్పును తీసుకున్నాను. అదేవిధంగా అదే బౌల్తో నెక్స్ట్ నేను జీడిపప్పులను కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పులను కూడా అదే కప్పుతో తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం పప్పులన్నీ మనం ఒకే బౌల్తో ఒకే విధంగా తీసుకున్నాం. ఇప్పుడు రైస్ వచ్చేసి మనం దీనికి 1 కప్పు పప్పులు తీసుకుంటే 2 కప్పులు రైస్ అనేది తీసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి కొద్దిగా వాము అండ్ కొద్దిగా జీలకర్ర అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వాము జీలకర్ర తీసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి అనేది మనం 6 months నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఫ్రీగా డైజెషన్ అవ్వడానికి అండ్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎలాంటివి రాకుండా చూస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి ఈ మిశ్రమాన్ని అంతా నేను ఒక బౌల్లో తీసుకొని వీటిని నేను ఒక 4 నుంచి 5 సార్లు ఫ్రెష్ వాటర్తో అండ్ క్లీన్ వాటర్తో నేను శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇది కడుక్కున్న తర్వాత దీంట్లో నేను ఒక జాలి గిన్నె తీసుకొని దానిపైన ఒక చున్నీ పెట్టి దీంట్లో మొత్తం నేను ఈ పప్పులన్నీ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా మనకి వెళ్ళిపోతుంది. దీన్ని ఒక 10 to 5 minutes అలా పక్కకు పెట్టి దీని తర్వాత ఇంట్లో ఒక చున్నీ అనేది వేసుకొని దీన్ని నేను 15 నుంచి 24 గంటల వరకు నేను ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఆరేసుకున్నాను. దీన్ని వచ్చేసి మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఆరేయాలి, ఎండలో వచ్చి ఆరేయొద్దు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తీసుకుందామండి. ఇది ఆరిన తర్వాత మనం గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకొని దీంట్లో ఈ పప్పులని మనం వేసుకొని వేపుకోవాలి. ఇది వచ్చి మనం సిమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో వేపుకోవద్దు. ఎందుకంటే మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి ఇది కొద్దిగా మాడినా కూడా వాటి టేస్ట్ అది మారిపోతుంది. పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి దీన్ని వచ్చేసి మనం లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఇలా వేపుతూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఇది 9 months బేబీకి నేను సెర్లాక్ అనేది రెడీ చేయబోతున్నాను. ఇది నేను చేసేది 9 months పిల్లలకి. అదే 6 months బేబీకి అయితే మనం 3:1 రేషియో చేసుకోవాలి. అంటే ఒక పెద్ద గ్లాస్ అంతా మనం రైస్ తీసుకుంటే దాంట్లో సగం కాకుండా సగానికి సగం మనం పప్పులు తీసుకోవాలి. ఇది వచ్చేసి 9 months బేబీ కాబట్టి ఆల్రెడీ నేను దీన్ని ఫీడ్ చేస్తున్నాను కాబట్టి తనకి ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పప్పులు అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను. అదే చిన్నపిల్లలకైతే అదే 6 months బేబీకి అయితే మీరు ముందుగా 3:1 రేషియోలో తీసుకోండి. ఒక పెద్ద గ్లాస్ అంతా రైస్ తీసుకొని దాంట్లో సగానికి సగం పప్పులను మీరు తీసుకొని ముందుగా పెట్టండి. ఇక్కడ చూస్తే నేను పప్పులను ఇలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే అది మాడిపోతుంది. దీన్ని వచ్చి మనం కింద నుంచి పైకి ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే రాగులని తొందరగా మాడిపోతాయి కాబట్టి మనం ఇలా వీటిని కలుపుతూనే ఉండాలి. దీన్ని వచ్చేసి మనం ఒక 10 to 15 minutes వరకు అలా లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. మనకి త్వరగా అయిపోవాలని మనం సింపుల్ కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకున్నట్లయితే అవి త్వరగా వేగిపోతాయి కానీ అంత క్రిస్పీగా ఉండవు. మనకి అదే లో ఫ్లేమ్లో మనం వేపుకున్నట్లయితే అవి కొంచెం నెమ్మదిగా వేగుతాయి కాబట్టి అవి క్రిస్పీగా ఉంటాయి. అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి వేగుతున్నప్పుడు ఏంటంటే మనకి ఒక
మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా స్మెల్ వచ్చినప్పుడు అవి కొద్దిగా వేగిపోయిన అర్థం అవుతుంది. అది కాకుండా మనం ఒక రైస్ గింజని తీసుకొని ఇలా చేతితో ఇలా చేసినప్పుడు అవి ముక్కలు ముక్కలుగా విరిగిపోయినట్లయితే ఇక్కడ మనకి ఈ ఉగ్గు మిశ్రమం అనేది కొద్దిగా వేగిపోయినట్లే. అదే కాకుండా దీని తర్వాత ఇంకో 5 మినిట్స్ వరకు నేను ఇలా లో ఫ్లేమ్లో వేపుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను కింద నుంచి పైకి ఇలా వేసుకుంటూ వేపుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల అన్ని పప్పులు మంచిగా వేగిపోతాయి. ఇది వేగిన తర్వాత దీన్ని వచ్చేసి మనం ఏం చేయాలంటే దీన్ని ఒక 5 to 10 మినిట్స్ ఏంటంటే మనం ఫ్యాన్ గాలి కింద చల్లార్చుకోవాలి. మన వేడి మీద మిక్సీ పట్టినట్లయితే అది మనకి అంత గుండలుగా పడుతుంది. కాబట్టి మనం వీటిని ఫ్యాన్ గాలి కింద చల్లార్చుకొని దాని తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నేను జీడిపప్పు, బాదం పప్పు అండ్ పల్లీలను వేపుకుంటున్నాను. నేను జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు ఒకేసారి అన్నీ వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. కానీ పప్పులు అనేది త్వరగానే వేగిపోతాయి. ఈ జీడిపప్పు, బాదం పప్పు, పప్పులు అనేది ఏంటంటే తొందరగా వేగవు. కాబట్టి వీటిని నేను ముందుగానే సపరేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని వీటిని నెక్స్ట్ నేను వేపుకుంటున్నాను. కావాలంటే మీరు దాంట్లోనే వేపుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా ఇలా వేపుకుంటాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఇలా వేపుకోండి. ఇలా మనం ఇంట్లో చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు అండ్ పిల్లలు చాలా చబ్బీగా కూడా అవుతారు. ఇప్పుడు ఇవి కూడా మనకి వేగిపోయాయి కాబట్టి వీటిని ఇప్పుడు నేను ముందుగానే వేపుకున్న పప్పుల్లోకి వీటిని యాడ్ చేసుకొని ఇవన్నిటిని కూడా నేను ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత వీటిని వచ్చేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా తీసుకోవాలి. మనం బరుకు కాకుండా మెత్తగా, చాలా అంటే చాలా మెత్తగా మనం ఫైన్గా పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఉగ్గు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. దీనికి వచ్చేసి నేను ముందుగా ఒక చిన్న గ్లాస్లో పాలని తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో నెక్స్ట్ నేను వాటర్ని తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉగ్గుని అనేది ఒక 2 స్పూన్ అనేది నేను వేరే బౌల్లో తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మనం దీంట్లో ఎలాంటి లంగ్స్ ఫామ్ అవ్వకుండా దీన్ని మనం కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి దీన్ని స్పూన్తో లంగ్స్ అనేది ఏం ఫామ్ అవ్వకుండా దీన్ని నేను కలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు 6 months బేబీకి స్టార్టింగ్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మనం స్టార్టింగ్ ఇలా మిల్క్ అనేది ఇవ్వకూడదు. వాళ్ళకి మిల్క్ బదులు మనం మొత్తం వాటర్ తీసుకోవాలి. నేనైతే 9 months బేబీకి తీసుకుంటున్నాను కాబట్టి నేను కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకున్నాను. మీరైతే పాలు తీసుకోకుండా స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళకి మనం మొత్తం వాటర్లోనే చేసుకోవాలి ఉగ్గు అనేది. ఇలా పాలు అనేది కొద్దిగా వేడిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఇందులో కలుపుకున్న ఉగ్గు మిశ్రమాన్ని దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉగ్గును తయారు చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేసుకోవద్దు. ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఉగ్గు అనేది కొంచెం నెమ్మదిగా కుక్ అవుతూ మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. అదే మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉడికించడం వల్ల ఉగ్గు అనేది త్వరగా అయిపోతుంది కానీ అంత తొందరగా అంత మంచిగా అవి ఉడకవు. దానివల్ల పిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది అండ్ వాళ్ళు సరిగ్గా అరగక వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే ఇలా నెమ్మదిగా కదుపుకుంటూ మనం ఉగ్గు అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తే నేను లో ఫ్లేమ్లోనే ఉగ్గును అనేది తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి ఉగ్గు అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. ఇలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడగట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా
ఉగ్గు అనేది ఇక్కడ నాకు రెడీ అయిపోతుంది. ఈ ఉగ్గుని కూడా మనం ఒక 6 to 7 minutes ఇలా సిమ్లోనే ఉడకనివ్వాలి. అది మాడకుండా ఉండడానికి ఇలా స్పూన్తో మనం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ వచ్చేస్తే ఉగ్గు అనేది కొద్దిగా నాకు ఉడికిపోయింది. ఇంకొద్దిసేపు ఉడికినిస్తే అయిపోతుంది. దీన్ని మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉడికించుకోవాలి. అంటే మీడియంలో. ఇంకా నాకు కొద్దిగా ఉడకాలి ఇక్కడ ఉగ్గు వచ్చేసి. మీరు స్టార్టింగ్ 6 months బేబీకి అయితే కొద్దిగా పలుచగా అంటే ఇలా ఇప్పుడు నేను తిప్పుతున్నప్పుడు ఇలా ఉంది చూడు. ఇలా ఉన్నప్పుడే మీరు ఆఫ్ సిమ్ అంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే వారు స్టార్టింగ్ ఎందుకంటే వాళ్ళకి అప్పుడే మనం సాల్ట్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి కొంచెం వాళ్ళకి లిక్విడ్ రూపంలో ఉండంగానే మనకు కొంచెం ఇవ్వాలి. 6 months బేబీకి అయితే మీరు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. నేను 9 months బేబీ కాబట్టి కొద్దిగా ఇంకా చిక్కబడేలా చూసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి నేను కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఈ నెయ్యి కూడా లోపల కలిసే విధంగా నేను స్పూన్తో కలుపుకుంటున్నాను. ఈ నెయ్యి మొత్తం దాంట్లో కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇది ఫ్యాన్ గాలి కింద ఒక 5 to 6 minutes ఆరిన తర్వాత మనం పిల్లలకి ఫీడ్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ నాకు వచ్చేసి ఉగ్గు రెసిపీ అనేది పూర్తిగా తయారైపోయింది. ఇది వచ్చేసి 9 months బేబీకి నేను ప్రిపేర్ చేశాను. మీరు వచ్చేసి 6 months బేబీకి అయితే నేను చెప్పిన రేషియోలో తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.